మీద బ్యాటింగ్ చేస్తారా, హెల్మెట్ లేకుండా బ్యాటింగ్ చేస్తారా? హెల్మెట్ పెట్టుకునే కదా. మరి క్రికెట్లో హెల్మెట్ పెట్టుకున్నప్పుడు, గ్రౌండ్లో నుంచి హెల్మెట్ పెట్టుకున్నప్పుడు, రోడ్డు మీద ఉన్నప్పుడు ఎందుకు పెట్టుకోవాలి? మన బేసిక్ ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల దగ్గర ఎంతమంది దగ్గర హెల్మెట్ ఉన్నాయి? క్రికెట్ హెల్మెట్స్ ఉన్నాయి, ట్రాఫిక్ హెల్మెట్స్ ఉన్నాయా? యాక్చువల్లీ ఏంటి అంటే మన రూల్స్ ప్రకారం 4 years అండ్ అబోవ్ చిల్డ్రన్కి కూడా హెల్మెట్స్ పెట్టుకోవాలి. రోడ్ యాక్సిడెంట్స్ మీద లాస్ట్ 1 yearలో 300 people నిజామాబాద్లో చనిపోయారు. బయట ఎక్కడో కాదు, మన నిజామాబాద్లోనే 300 members చనిపోయారు. కోవిడ్తో పోలిస్తే అది డబుల్. కోవిడ్ టైంలో చనిపోయిన వాళ్ళకన్నా డబుల్. అటువంటి సిచ్యువేషన్లో మనం హెల్మెట్ అయినప్పటికీ మనం హెల్మెట్ పెట్టుకోదాం. కానీ కోవిడ్లో అందరూ మాస్కులు పెట్టుకున్నారా పెట్టుకోలేదా? మాస్క్ పెట్టుకోలేదా? పెట్టుకున్నాం కదా. సో ఈ నిజామాబాద్ మా ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ యాక్టివిటీ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఎట్లాగో సమ్మర్ హాలిడేస్, ఇంట్లో కూర్చుంటేనేమో ఏం సెలవులు అయిపోయినాయి, ఇంట్లోనే కూర్చున్నావా అని ఇంట్లో వాళ్ళు అంటారు. బయటికి వెళ్తేనేమో బాగా షికార్లు ఎక్కువైపోయినాయి, నువ్వేం చేయట్లేదు అంటారు. అటువంటి వాటి కాకుండా సమ్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీ పెట్టి మిమ్మల్ని అందరినీ ఎంగేజ్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం. సో దట్ సమ్ న్యూ యాక్టివిటీ మీకు కూడా తెలుస్తుంది, దీంట్లో ఒకరినొకరు తెలుసుకుంటారు, మీ స్పోర్ట్స్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇంకొకటి, స్పోర్ట్స్ ఈజ్ ఎ బెస్ట్ యాంటీడోట్. అంటే విరుగుడు మందు దేనికి? వ్యసనాలకి, డ్రగ్స్ కానివ్వండి, లేదంటే గొడవలకి, మిగతా వాటికి బెస్ట్ విరుగుడు ఏంటి? స్పోర్ట్స్. అందుకే దే ఆల్వేస్ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. ఏం చెప్పాలా? సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. గట్టిగా సే ఎస్ టు స్పోర్ట్స్. అందుకోసం మేము స్పోర్ట్స్ యాక్టివిటీ తీసుకొచ్చాం. దీంట్లో వెరైటీ ఆఫ్ 5 different స్పోర్ట్స్ పెట్టాం. డిపెండింగ్ అపాన్ యువర్ పార్టిసిపేషన్ దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తాం. దీంట్లో ప్రతిదానికి వీ హ్యావ్ డిఫరెంట్ ప్రైజ్ మనీస్ అండ్ ఎవ్రీథింగ్. దాంతోపాటు ఒక సర్టిఫికేషన్ కూడా వస్తుంది మా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫున. విల్ బి సర్టిఫైయింగ్. యాక్చువల్లీ ఈ ఐడియా ఇవ్వడం ఈజీ. ఈ ఐడియా వెనకాల కవితారెడ్డి గారిది, బసవారెడ్డి గారి కృషి చాలా ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో శిరీష్ గారు, రజనీకాంత్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. వీళ్ళందరికీ ముందుగానే అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళతో మాట్లాడడం, పవన్ గారు, డివైఎస్ఓ గారు, వీళ్ళందరూ కష్టపడితేనే ఇదంతా అయ్యింది. సో మీరందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్తున్నారు. ఈ ర్యాలీ ద్వారా ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేషన్ కోసం మనం చెప్తున్నాం. విత్ ఓన్లీ వన్ ఎయిమ్ దట్ యాజ్ స్పోర్ట్స్ విల్ యునైట్. స్పోర్ట్స్ ద్వారా మనం కలుద్దాం, స్పోర్ట్స్ ద్వారా మనం మార్పు తీసుకొద్దాం అనే దాంట్లో అందరినీ ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ గివ్ దర్ ఫుల్ పార్టిసిపేషన్. ఇంకా మీ దగ్గర నుంచి ఏమైనా డిఫరెంట్ సజెషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు అంటే కూడా వీఆర్ ఆల్వేస్ ఓపెన్. విల్ వర్క్ ఆన్ దిస్ థింగ్. అండ్ మన యొక్క నిజామాబాద్లో మనకి చాలామంది గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. నిఖర్సరి మన నిజామాబాద్ నుంచే ఉంది. సౌమ్య, గుగులో సౌమ్య మన నిజామాబాద్ నుంచే ఉంది. తర్వాత పూర్ణ మన నిజామాబాద్ నుంచే ఉంది. అట్లాంటి మనం కూడా ఒక మంచి గ్రేట్ ప్లేయర్ అవ్వాలి అంటే మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకుని మిమ్మల్ని చాలా బాగుంటే మిమ్మల్ని మళ్ళీ గ్రూప్ చేసే బాధ్యత మేము కౌన్సిల్, సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా మేము తీసుకుంటాం. సో దట్ మిమ్మల్ని హయ్యర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ పంపించడానికి అంతా మేము చూస్తాం. సో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ద్వారా ఇందాక మా బసవారెడ్డి గారు చెప్పినట్టు, మా అడిషనల్ డిసిపి గారు చెప్పినట్టు ట్రాఫిక్ అవేర్నెస్. హెల్మెట్ ఎంతమంది పెట్టుకుంటున్నారు? మన పేరెంట్స్ పెట్టుకోవట్లేదు. ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎందుకంటే ఒక ఫీలింగ్, మీకు కూడా ఫీలింగ్ ఉంటుంది, ఏం కాదు రోడ్ యాక్సిడెంట్ నాకేమవుతుంది, నేను బైక్ ఇట్లా కట్టుకొడతాను నాకేం కాదు అనుకుంటారు కదా. ఇవన్నీ అనుకోకండి బాబు. యాక్సిడెంట్ ఎవరికైనా అవుతుంది. అండ్ అయినప్పుడు ఇంపాక్ట్ చాలా బాధాకరంగా ఉంటుంది. తీసుకుని మీ ఇంట్లో ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయడం మొదలు పెట్టగలిగితే మీ మాట మీ పేరెంట్స్ తప్పకుండా వింటారు. మిమ్మల్ని చూసి నలుగురు ఫాలో అవుతారు. సో కంపల్సరీ మీరు ఇట్లాంటి ఫాలో చేస్తారని, ట్రాఫిక్ రూల్స్ కానీ మిగతా ఇతరత్ర వ్యసనాలు, ఇతరత్ర మిమ్మల్ని అపోహ పెట్టి ఇప్పుడు వాట్సాప్ కాల్లో వస్తే ఫోన్ చేసి నీకు లాటరీ కొట్టింది అంటాడు, లాటరీ తగిలింది మీరు ఇంత డబ్బులు వేయాలి అంటారు.
ఆల్ దీస్ థింగ్స్ అన్ని అపోహలు, ఇవన్నీ మోసాలు. మీరు మీ పేరెంట్స్ చెప్పాలా. దానికి చాలామంది పేరెంట్స్ తెలియకుండా డబ్బులు వేసేసి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాటి గురించి కూడా మీకు అంత అవగాహన కల్పిస్తాం. బట్ దిస్ ఎవ్రీథింగ్ గోస్ త్రూ స్పోర్ట్స్ అనే ఉద్దేశంతో మీకు ఈజీ కనెక్ట్ అవ్వడానికి స్పోర్ట్స్ ద్వారా అవ్వగలుగుతామని మేము ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్నాం. అందరూ ఫుల్ హార్ట్లో పార్టిసిపేట్ చేయాలని, ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉంటే అన్ని యాక్టివిటీస్ మేము తీసుకొచ్చి మీకు అందరికీ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫెసిలిటీస్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్పోర్ట్స్ ఇవ్వడానికి మేమంతా ఉన్నాం. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉండేది దానికోసం. సో అందరూ ఫుల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ. జై హింద్. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్కి స్టార్టింగ్ ర్యాలీ సింబాలిక్గా స్టార్ట్ అయ్యింది. దాంట్లో పిల్లలందరూ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ నిజామాబాద్ ప్రీమియర్ లీగ్లో 5 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టడం జరిగింది. ఇది మండలం నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి ఇక్కడ పార్టిసిపేషన్ ఉంది. అందరూ వచ్చి కాంపిటేటివ్ స్టేట్లో ఈ 5 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కంపీట్ చేస్తూ దాంట్లో ప్రైజ్ మనీస్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దీని యొక్క కార్పొరేట్ స్టైల్లో ప్రీమియర్ లీగ్ అండ్ డిఫరెంట్ టీమ్స్ పెట్టుకోవడం, వాళ్ళ మంచి ప్లేయర్స్ని యాక్టివేట్ చేసుకోవడం అట్లాంటివి చేస్తున్నారు. సో దట్ క్వాలిటీ ఆఫ్ స్పోర్ట్స్ కూడా పెరుగుతుంది. అట్లానే పిల్లలకి కూడా ప్రమోషన్ అనేది ఉంటుంది. దీని ద్వారా మనం డ్రగ్ అవేర్నెస్, ట్రాఫిక్ అవేర్నెస్, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ వాటిని క్రియేట్ చేసుకుంటూ మన సైబర్ కౌన్సిల్ ఏదైతే ఉందో